'బకాసుర రెస్టారెంట్' అనే మూవీ చూశాను. ప్రవీణ్, వైవా హర్ష లీడ్స్‌గా, ఎస్.జె. శివ డైరెక్షన్‌లో వచ్చిన హారర్ కామెడీ ఇది. ఇంతకీ స్టోరీ ఏంటంటే, మన హీరో పరమేష్ చాలా కాలంగా ఒక సొంత రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేయాలని కలగంటూ ఉంటాడు. అయితే ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ, అవసరాల వల్ల కానీ, ఇష్టం లేకపోయినా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ ఎంత కష్టపడి పని చేసినా, ఆ పనికి తగ్గ గుర్తింపు కానీ, జీతం కానీ రాదనమాట మనోడికి. దీనికి తోడు వాళ్ళ బాస్ ఎప్పుడు టార్చర్ పెడుతూ, తిడుతూ ఉంటాడు. అయితే జాబ్ మానేద్దామంటే మనకు ఫ్యామిలీ సిట్యుయేషన్ బాలేదు. కానీ ఒక రెస్టారెంట్ అయినా ఓపెన్ చేసుకుందాము అంటే దానికేమో మనీ లేదనమాట. ఇలాంటి ఫ్రస్ట్రేషన్‌లో మనోడు ఒక సూసైడ్‌కి అటెంప్ట్ చేస్తాడనమాట. కానీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిపి, "అరే! ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చెయ్యి. దాంతో ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఒస్తుంది కదా! మనీ దాచుకొని నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవచ్చు" అని చెప్తారు. సో, దాంతో మనోడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిపి ఒక యూట్యూబ్ ఛానెల్ అయితే పెడతాడన్నమాట. దాంట్లో ఎలాంటి కంటెంట్ పెడతాడు అంటే, సో, ఈ హంటెడ్ ప్లేసెస్, హారర్ ప్లేసెస్ ఉంటాయి కదా! బూత్ బంగ్లాలు అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ చూపిస్తూ ఉంటాడన్నమాట. లైవ్ అదంతా కలిపి. అయితే ఒకరోజు ఈ బూత్ బంగ్లా ఎక్స్‌ప్లోర్ చేసే క్రమంలో వీళ్ళకి ఒక తాంత్రిక విద్యకు సంబంధించిన ఒక బుక్ అయితే దొరుకుతుంది. అందులో చాలా రకరకాల మంత్రాలతో పాటు కోరికలు తీర్చే మంత్రాలు కూడా ఉంటాయి. ఇదేదో బావుంది కదా! మనకు గూడా దొరికితే బావుంటది. దాంతో షార్ట్‌కట్‌లో మనీ సంపాదించుకోవచ్చు అని ఆశతో బుక్స్ చదవడం మొదలుపెడతారనమాట. అంటే ఎలాగో రాదు. కాకపోతే ఉండే హాఫ్ నాలెడ్జ్‌తోనే ఆ బుక్ చదవడం మొదలుపెడతాడు. వీళ్ళ దరిద్రం కొద్దీ ఆ మంత్రాల వల్ల ఒక బకాసుర అనే ఒక తిండిపోతు దయ్యమైతే మేల్కొంటది. ఇక అది వీళ్ళతోనే ఉండి మొత్తం వీళ్ళ సంపాదించిందంతా నాకి పడేస్తూ ఉంటదనమాట. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డానికి చేసిన ప్రయత్నాలు, అసలు ఆ దయ్యం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఏం కావాలి? అసలు దాని కథేంటి? చివరకు ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అండ్ అలాగే వాళ్ళు ఫైనల్‌గా రెస్టారెంట్ ఓపెన్ చేశారా? లేదా? అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా నాకెలా అనిపిచ్చింది అంటే పెద్దగా బాలేదు. స్టోరీ బాగున్నా రైటింగ్ అండ్ డైరెక్షన్స్ చాలా పూర్‌గా ఉన్నాయన్నమాట. సినిమా స్టార్ట్ అవ్వడమే డీసెంట్‌గా మొదలయింది. తర్వాత సిల్లీ సీన్సు, సోది సీన్సు, ఈ సీన్స్ వల్ల కథకు ఏమిరా ఉపయోగం అన్నట్టు సాగుతుందన్నమాట. పరమేష్ ఆఫీస్ లైఫ్ కానీ, ఫ్రెండ్స్‌తో ఉండే బ్యాచ్‌లర్ లైఫ్ కానీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. కథలో దయ్యం రాగానే సినిమా బావుంది అనిపించినా, అది ఎక్కువ సేపు ఉండదన్నమాట. ఈ దయ్యమేంటో కానీ అదేమో కంచాలు అన్నం కూర నెల మీద వేసుకొని, కలుపుకొని తింటూ ఉంటే మనకైతే యాక్ అనిపిస్తదనమాట. ఇంకా కెమెరా నోట్లో కుక్కింటే బావుండు. కడుపులో ఏం జరుగుతుందో, ఎలా అరుగుతుందో చూసి గూడా ఇంకా బాగా అనిపిచ్చేది. యాక్చువల్‌గా ఈ సీన్స్‌తో మనల్ని భయపెట్టాలని చూసారు. అది కాస్త మనకు వాంతొచ్చేలా ఉంటదనమాట ఈ సీన్స్. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఏముండదు. అంతా పుసుక్ అనిపిస్తదనమాట. సెకండ్ హాఫ్ దయ్యం ఎవరు? దాని కథేంటి? అని డీసెంట్‌గా అనిపించినా, దాన్ని చూపించే విధానం ఎందుకో అంతా మొత్తం హడావిడిగా ఉంటదనమాట. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బావుంటాయి. అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్‌తో కామెడీ ఇంత చీప్‌గా దిగజారాలా కామెడీకి అనిపించిందనమాట. అలా ఉంటది. అండ్ ఎమోషనల్‌గా ఇన్వాల్వ్‌మెంట్ ఏం ఉండదు ఇందులో. పెర్ఫార్మన్స్ వైస్ ప్రవీణ్ డీసెంట్‌గానే పెర్ఫార్మ్ చేసినా 'వైవా హర్ష' బావుంటది. కాకపోతే ఆయన్ని యూజ్ చేసుకోవడం వాళ్ళకి రాలేదేమో అలా ఉంటదనమాట. రిమైనింగ్ ఎవ్రీవన్ ఈజ్ ఓకే. అండ్ హీరోయిన్ ఎందుకుందో అర్థం గావట్లేదు. అసలు ఈ సినిమాకి అవసరమే లేదు. అయినా కూడా హీరోయిన్ పెట్టారు. అండ్ ఎడిటింగ్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బీజీఎం అన్నీ ఈజ్ ఓకే. ఫైనల్‌గా చెప్పేదేంటంటే జస్ట్ స్కిప్ ఇట్ అంతే. ఇంకేం లేదు. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డిసప్పాయింట్ చేయను. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.